సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ముగ్గురు పిల్లలు మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతుల కూతుళ్లు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతూ ఉండగా భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తినగా భర్త చెన్నయ్య పప్పన్నంతో భోజనం చేసి వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ తో చందానగర్ కు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు, భార్య పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో చెన్నయ్య ఇరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ళు మూసింది సార్ శివస్థితి ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వులినట్టు. పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? ఏమేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏముంటే చెప్పమ్మా. ఏమైనా తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు? పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి? ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి? మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగన్నా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? ఏం జరిగింది? వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి మేము బయలుదేరాము. చెందన రోడ్డుకి వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు అది ఇంటికి వచ్చేవారు. మా భార్య డోర్ వచ్చి చూశాను. సరే ఆమె పడుతుంది, నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయ్యింది కానీ లేదు. పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒప్పంది కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని ఎందుకు అని చెప్పామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వాటి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? సొంతూరు మేమపల్లి, పల్కొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండవచ్చు? నేను 15 ఏళ్ళు అయిపోతుంది. రాజుగారండి, కొంచెం వెనకారండి. రాజుగారండి ఈరోజు మార్నింగ్ మొత్తం ఎల్సీడీ పెట్టేస్తుంది. కాల్లో మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి మన ఫస్ట్ హాస్పిటల్కి విజిట్ చేసాం. ఇప్పుడు
ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అది ఎవిడెన్స్ కలెక్షన్ ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్. స్థానికుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి కనుక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఏం కాదు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ అది ఎట్లా జరిగింది యాక్చువల్ ప్రాజెక్ట్ అవుతుంది పోస్ట్ మార్టం అయిన తర్వాత. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఏం చేస్తూ ఉంటారు ఏంటి? అసలు పిల్లల ఏజ్ ఎంత? వాళ్ళు ఏం చదువుతారు? పిల్లలు అది ఏజ్ అది చిన్న పిల్లలు ఉన్నారు. 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయి స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ టీచర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్? అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్? ఏమి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాదు. అంటే చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఏమన్నా మాట్లాడారు చెన్నయ్య పిల్లల తండ్రి? మనం అది ఇప్పుడు వరకు నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు. టూ ఎర్లీ టు కమెంట్ ఇన్వెస్టిగేషన్ థ్యాంక్ యూ సార్. వీడియోలు బాగా తీస్తారు.